హాయ్ హలో నమస్తే అండి, ఎట్లున్నారు? అందరు బాగున్నారా? నేనైతే ఈ వీడియో చేద్దామని 2 డేస్ బ్యాక్ అనుకున్నాను. నేను చేయలేకపోయాను. సో నాకు టైం కుదరలేదండి. నేనైతే ఇందాక చూపెట్టినట్టు మళ్ళీ 7th వీక్ వ్రతం అన్నమాట. ఇది ఈవినింగ్ వ్రతము. సో దేవుడికి పచ్చ చీర, పచ్చది ఒకటి పీట రెడీ చేసుకొని దానిపైన పచ్చది పసుపచ్చ కలర్ది క్లాత్ మెయింటైన్ చేయాలి, పర్వాలి. సో కలశము, దేవుడికి అలంకరణ, దీపాలు, మళ్ళీ గణేశుడి పూజ అన్నీ చేసుకోవాలా. నైవేద్యాలు నేను ఈసారి అయితే ప్రసాదం స్వీట్ ఇచ్చాను, ప్లస్ వంటలు వండేసుకున్నాను. నేను ఈరోజు భోజన కార్యక్రమం పెడదామని ముత్తైదులకు పిలిచి అనుకున్నాను. సో అన్ని వంట క్లీనింగ్ సెక్షన్ అంతా అయిపోయే వరకు చాలా టైం పట్టింది. సో నేనైతే ఇదే చీర ప్రతి వీక్ కంటిన్యూ చేశాను. ఇది మడి చీర అన్నమాట. దేవుడి కోసం పచ్చ చీర కట్టాల్సిందే కంపల్సరీ ఎవరైనా కూడా. ఇప్పుడు కలశంలో నేనైతే అక్షింతలు, పసుపు, కుంకుమ, గంధము, ₹1 నాణెము, నెక్స్ట్ మళ్ళీ కలశాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత పీటను ఏర్పాటు చేసుకొని, అదేవిధంగా దేవుడి చిత్రపటము పెట్టేసి అలంకరణ చేసుకొని దీపారాధన చేసుకొని, ముందు గణపతి పూజ తర్వాత ఎప్పుడు చేసిన లాగానే బుక్లో ఉన్నటువంటిది వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి, పద్మావతి అష్టోత్తర శతనామావళి, మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి, తర్వాత 7వ వార వ్రత కథ చదువుకున్న తర్వాత 7వ వార వ్రత కథ సమాప్తం అనేసి అక్షంతలు చదువుకొని ఆ తర్వాత శ్లోకాలన్నీ చదువుకున్నాను, గోవింద నామాలు చెప్పుకున్నాను. సో అంతటితోటి నా పూజ అయిపోయింది. తర్వాత తాంబూలాలు ఇచ్చుకున్నాను, భోజన కార్యక్రమాలు పెట్టుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒక్క వీక్ కూడా నాకు ఎలాంటి ఆటంకం రాకుండా ఇంట్లో సభ్యులు కూడా నాకు కోఆపరేట్ చేశారండి. ప్రతి వీక్ సక్సెస్ అయిపోయింది. నిదానంగా హ్యాపీగా దేవుడికి ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. ఈ విధంగా మీకు చూపించినట్లనైతే ఏర్పాటు చేసుకుంటున్నాను. ఉన్నంతలా చేసుకున్నాను. మనకి ఎంత గ్రాండ్గా చేసుకోవాలంటే మన స్తోమత తగ్గట్టు అంత గ్రాండ్గా చేసుకోవచ్చు. 7th వీక్ని ఎంతమందినైనా పిలుచుకొని భోజన కార్యక్రమాలు పెట్టుకోవచ్చు అండి. నేనైతే ఉన్నంతలా మా మట్టుకు ఇంట్లో మట్టుకు చేసుకున్నాను. ముత్తైదులను పిలుచుకొని భోజన కార్యక్రమాలు, తాంబూలాలు పెట్టేసుకున్నాను. ఇంతటితోటి నా 7th వీక్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా దేవుడికి ఇంకొకటి మొక్కు ముట్ట చెప్పాలన్నమాట. అదేంటంటే వడ్డీ కాసుల వాడు అంటారు కాబట్టి ఇంకొక 1 వీక్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. 1 వీక్ కూడా చేయాలి. సో ఈ 1 వీక్ కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నేనైతే చేయగలుగుతాను. ఇంకొక 1 వీక్ పూజ చేశానంటే నాకు 7 వారాల వ్రతం అనేది పూర్తి అవుతుంది. నాకైతే 6th వీక్లోనే నేను అనుకున్న కోరిక నెరవేరిందండి. నాకు రిజల్ట్ వచ్చింది. నేనైతే హ్యాపీగా ఉన్నాను. మీలో ఎవరైనా చేసుకోవచ్చు, అందరి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. దేవుని నమ్మి. నమో వెంకటేశాయ నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్.